ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కోటపల్లి మండలం రాపన్నపల్లి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి వాటర్ సప్లై తీరును పరిశీలించారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన చేపట్టి మిషన్ భగీరథతో ఏ ఒక్క ఇంటికి చుక్క నీరు అందడం లేదన్నారు వంశీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. తనను గెలిపిస్తే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. సగం నీళ్ళని బయటనే పోతున్నాయి, అక్కడ స్ట్రైట్ గటర్లోనే పోతున్నాయి. మళ్ళీ ఏంది దీని కథ అంటే మీరు అటు చూపించారు. అదే సార్ మిషన్ భగీరథ కట్టినండి, పైన పోయి చూస్తే ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు. ఎందుకు ఇట్లా పరిస్థితి అంటే మీరు ఇప్పుడే చెప్పినారు, దోచుకోనికి వచ్చినారు. గత 10 సంవత్సరాలు చూసినారు నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన. వాళ్ళ కడుపులు నింపుకోనికి వచ్చారు కానీ ప్రజలకు సేవ చేయడానికి. ఇది ఐ థింక్ అందరికీ 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది. మీ అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు కూడా తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయని చెప్పి బుల్లెట్ గాయాలకు కూడా లెక్క చేయకుండా పోరాడింది. తెలుసా తెలియదా మీకు? తాతలకు తెలుస్తుంది, యూత్కి తెలియదేమో. చెన్నూరు ఎలక్షన్స్ అప్పుడు వచ్చి కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదంట కదా సార్, కాంగ్రెస్ వస్తే రేషన్ కార్డులు రాదంట కదా సార్ అని చెప్పి చాలామంది అడిగినాను. రేషన్ సిస్టమ్ ఓవర్ స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసేస్తారు వివేక్ వెంకటస్వామి గారు. ఇది గుర్తు చేసుకొని మీ అందరి కష్టాలన్నీ తీరువనికి వచ్చిండ్రు. ఖచ్చితంగా గ్రామానికి తిరుగుతున్నారు. ఎవరైనా తిరుగుతారా ఇట్లా? మీరు అందరూ ఒకసారి ముచ్చట పెట్టాలి. గత 10 సంవత్సరాల మీ ఎమ్మెల్యేలను ముఖమన్నా చూసిరా, మీ ఎంపీ ముఖమన్నా చూసిరా అని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. సేవ చేసే మైండ్ సెట్ ఎక్కడైతే ఉంటుందో అది వేరేగా ఉంటుంది. దోచుకునే మైండ్ సెట్ ఒక లెక్క ఉంటుంది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వివేక్ గారు చేసినారు. నేను కూడా దానిలో ఒక మెంబర్గా అనేక కార్యక్రమాలకు అటెండ్ కూడా అయినాను. అదేవిధంగా కాకా ఫౌండేషన్ అని చెప్పి కూడా తాగే నీళ్ళు లేవని చెప్పి కూడా బోర్వెల్ వేయించినాము. మరి ఈ మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అయితే మనకు బోరు లేయమని చెప్పి ఒక్క రైతను, ఒక్క వ్యక్తిని అడుగుతారా తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలా. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా నాకు కూడా ఒక అవకాశం ఇస్తే, మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతం కోసం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. గ్రామంలోని కాలభైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు కాలభైరవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. వంశీకృష్ణ ఎంపీగా గెలిచి తమ గ్రామానికి రావాలని, ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు గ్రామస్తులు.